వెల్కమ్ బ్యాక్. పశ్చిమాసియాలో అమెరికా ఆధిపత్యానికి చెక్ పడినట్లేనా? నమ్మకమైన మిత్ర దేశాలు సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ కూడా అమెరికా మాట విననంటున్నాయా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో సౌదీ, ఇజ్రాయెల్ మధ్య సఖ్యత కుదర్చడంలో దాదాపు విజయం సాధించిన అమెరికా ఇప్పుడు అదే విషయంలో చేతులెత్తేసిన పరిస్థితికి వచ్చేసింది. అదే జరిగితే మిడిల్ ఈస్ట్లో అగ్రరాజ్యం ఆట ముగిసిపోయినట్టే. ఇదే సమయంలో వెస్ట్ ఏషియాలో భారత్ గేమ్ చేంజర్గా మారుతోంది. ఫ్యూచర్ మిడిల్ ఈస్ట్ పవర్గా ఎదిగే ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకు పశ్చిమాసియాలో అసలేం జరుగుతుంది? అమెరికాకు సాధ్యం కానిది ఇండియాకు ఎలా సాధ్యమవుతుంది? వాచ్ దిస్. మిడిల్ ఈస్ట్ లో అమెరికా కథ క్లైమాక్స్ కు చేరుకుందా? సౌదీ ఇజ్రాయెల్ ను ఎందుకు ఏకం చేయలేకపోయింది? అమెరికా వల్ల కానిది భారత్ కు ఎలా సాధ్యమవుతుంది? మిడిల్ ఈస్ట్ లో మోస్ట్ పవర్ఫుల్ కంట్రీకి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. అంతర్జాతీయ వేదికలపై అమెరికాకు నమ్మకమైన దోస్తులైన సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ దేశాలు ఝలక్కుల మీద ఝలక్కులు ఇస్తున్నాయి. తమ డిమాండ్ల పద్దులు, ఒప్పందాల చట్టాలను ముందు పెట్టి తీర్చాలని పట్టుబడుతున్నాయి. లేకపోతే అగ్రరాజ్యం మాట వినే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నాయి. దీంతో పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, సౌదీని దారికి తేవడం ఎలా అనే ప్రశ్న అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఫలితంగా అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను వెతుకుతూ ఇజ్రాయెల్, సౌదీల మధ్య రాజీ కుదిర్చేందుకు బైడెన్ సర్కారు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయితే అవేవి ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. పశ్చిమాసియాలో అమెరికా, దాని మిత్ర దేశాలకు నమ్మకమైన దేశాలు ఏమైనా ఉన్నాయి అంటే అవి సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ మాత్రమే. అయితే పశ్చిమాసియాలో ఇంతటి కీలకమైన దేశాల మధ్య సఖ్యత కుదర్చడమే అమెరికాకు చాన్నాళ్లుగా తలకు మించిన భారంగా మారుతోంది. ఈ రెండు దేశాలు రెండు విభిన్న మత సాంప్రదాయాలు, సంస్కృతులకు చెందిన దేశాలు కావడమే దీనికి కారణం. అయితే గత ఏడాది అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేసిన ప్రయత్నాల కారణంగా ఇజ్రాయెల్, సౌదీ అరేబియాల మధ్య అంగీకారం కుదిర్చేందుకు అవకాశం ఏర్పడింది. గత ఏడాది ఇదే సమయంలో సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ దోస్తీ పట్టాలెక్కడం ఆల్మోస్ట్ ఫైనల్ అయింది. అమెరికా ఈ ప్రయత్నాలే ఇజ్రాయిల్ పక్కనే గాజాలో అలజడి రేపే. ఆ ఫలితంగానే 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై భీకర దాడులకు పాల్పడింది హమాస్. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ సైతం యాక్షన్ మార్చడం సౌదీ, ఇజ్రాయెల్ దోస్తీ కోసం అమెరికా ప్రయత్నాలను మళ్లీ మొదటికి తీసుకొచ్చింది. అమెరికా చాన్నాళ్ల క్రితమే ఇజ్రాయెల్, సౌదీ అరేబియాలకు కొన్ని ప్రతిపాదనలు చేసింది. సౌదీ చెబుతున్నట్టు పాలస్తీనాను ఇజ్రాయెల్ అధికారికంగా గుర్తించాలని కోరుతోంది. అలాగే సౌదీ సైనిక పరంగా ఎదిగేందుకు అమెరికా అందించే సహకారంపై అభ్యంతరం చెప్పకూడదని చెబుతోంది. ప్రస్తుతం ప్రపంచమంతా కర్బన ఉద్గారాలకు కారణమైన ఇంధనాల వాడకాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నాయి. అదే జరిగితే చమురు ఉత్పత్తులపై ఆధారపడిన తమలాంటి దేశాలకు భవిష్యత్తులో ఇక్కట్లు తప్పవని సౌదీ భావిస్తోంది. అందువల్ల అమెరికా వంటి దేశాల సహకారంతో టూరిజం, ఇతర మెగా ప్రాజెక్టుల రూపకల్పనకు సౌదీ ప్రణాళికలు రచించుకుంటోంది. వీటన్నింటికీ ఇజ్రాయెల్ అడ్డుపల్ల వేయకుండా ఈ రెండు దేశాల మధ్య సఖ్యత కుదర్చాలనేది అమెరికా ప్రయత్నం. అయితే పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించేందుకు నెతన్యాహు అస్సలు అంగీకరించడం లేదు. సౌదీకి టెక్నాలజీ, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సహకారానికి ఓకే, కానీ ఆ దేశం చెబుతున్నట్టు తాము రఫాపై యుద్ధాన్ని ఆపబోమని తేల్చి చెబుతోంది. అక్కడున్నవారు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిందేనని తెగేసి చెబుతున్నారు నెతన్యాహు. ఈ నేపథ్యంలోనే ఆ రెండు దేశాలను దారికి తెచ్చుకోవడం ఎలా అనేది అమెరికాకు భేతాళ ప్రశ్నగా మారింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఇరాన్, లెబనాన్, సిరియా, హౌతీ, యెమెన్ల నుంచి అమెరికాకు తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆయా దేశాలు రష్యా, చైనాల మద్దతుతో అగ్రరాజ్యంపై కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ఇలాంటి సమయంలో పశ్చిమాసియాలో నమ్మకమైన మిత్ర దేశాలుగా ఉన్న సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ ను ఏకతాటిపైకి తీసుకురాకపోతే మిడిల్ ఈస్ట్ లో పీస్ అన్న మాటకు చోటే ఉండదు. అదే జరిగితే పశ్చిమాసియాలో అమెరికా ఆధిపత్యానికి కాలం చెల్లినట్టే. అయితే ఇక్కడ అమెరికా స్థానాన్ని భర్తీ చేసే అవకాశం భారత్ కు ఉంది. ఆ మాటకొస్తే మిడిల్ ఈస్ట్ ప్రశాంతంగా ఉండడం అందరికంటే ఎక్కువ భారత్కే అవసరం. పైగా ఈ ప్రాంతంలో అందరితోనూ ఇండియాకు స్నేహం ఉంది. అమెరికాకు ఉన్నట్టుగా ఇండియాకు శత్రువులు లేరు. అంతర్జాతీయ నివేదికలు సైతం ఇదే చెబుతున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే మిడిల్ ఈస్ట్ లో గేమ్ చేంజర్ గా మారేందుకు అందరికంటే ఎక్కువ అవకాశాలు ఇండియాకే ఉన్నాయి. పశ్చిమాసియా దేశాలతో భారత్ బలమైన సంబంధాలు కొనసాగిస్తూ కీలక పాత్ర పోషిస్తోందంటూ ప్రముఖ అమెరికా మ్యాగజైన్ ఫారిన్ పాలసీ గత ఏడాది ఇదే సమయంలో కొనియాడింది. ప్రపంచ వ్యవహారాలను విశ్లేషించే ఈ మ్యాగజైన్ పశ్చిమాసియాలో భారత్ ప్రధాన శక్తిగా ఎదగడం, ఇటీవలి కాలంలో భౌగోళిక, రాజకీయ వ్యవహారాల్లో చోటు చేసుకున్న ఓ ఆసక్తికర పరిణామమని అభివర్ణించింది. ఈ ప్రాంతంలోని సౌదీ, ఇజ్రాయిల్, యుఏఈ తదితర ప్రధాన దేశాలతో భారత్ తన బంధాన్ని బలోపేతం చేసుకుంటూ బలపడుతోందని, ఈ పరిణామం
మారుతున్న ప్రపంచ పరిస్థితుల్ని ప్రతిబింబిస్తోందని పేర్కొంది. ఆ దేశాలు కూడా ఈ నూతన బహుళ ధృవత్వం నుంచి ప్రయోజనం పొందేందుకు సుముఖతతో, బహుశా ఆతృతతో కూడా ఉన్నాయని ఉద్ఘాటించింది. ఈ పరిణామాలపై అమెరికా చేయగలిగింది కూడా ఏం లేదని, ఇంకా చెప్పాలంటే దీని నుంచి విరుద్ధ ప్రయోజనాలు పొందొచ్చని ఆర్టికల్ రాసిన స్టీవెన్ ఏ. కుక్ అభిప్రాయపడ్డారు. పశ్చిమాసియాలోని అమెరికా భాగస్వామ్య దేశాలు వాషింగ్టన్ కు ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తోంటే వారి ఎంపికల్లో ఢిల్లీ ఉండడం మేలు అనేది కుక్ అభిప్రాయం. ఈ ప్రాంతంలో అమెరికా ఇకపై తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించలేకపోవచ్చని, కానీ భారత్ ఇక్కడ తన ఉనికిని విస్తరించినంత కాలం చైనా కానీ రష్యా కానీ పెద్దన్న పాత్రను దక్కించుకోలేవని నొక్కి చెప్పారు. మోడీ భారత ప్రధాని అయ్యాక ఈ 10 ఏళ్లలో పశ్చిమాసియా దేశాలతో సంబంధాల బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు స్టీవెన్ ఏ. కుక్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఇజ్రాయెల్లో భారత సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నట్టు వెల్లడించారు. మరోవైపు పశ్చిమాసియాలో చైనాకు కళ్లెం వేయడానికి భారత్ లాంటి మరో బలమైన దేశం ఉండడం అమెరికాకు సానుకూలమేనని స్టీవెన్ ఏ. కుక్ అభిప్రాయపడ్డారు. అయితే ఇండియా ఆ దిశగా అడుగు వేయాలి. అందుకు సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఇరాన్, పాలస్తీనాలతో ఉన్న సత్సంబంధాలను అనుకూలంగా మార్చుకోవాలి. అలా జరిగితే పశ్చిమాసియాలో అమెరికా స్థానాన్ని భర్తీ చేయడం భారత్కు కష్టమేం కాదు. సింపుల్ గా చెప్పాలంటే పశ్చిమాసియాలో అమెరికా స్థానాన్ని భర్తీ చేసేందుకు భారత్ మార్క్ పవర్ గేమ్ ఆడాల్సిందే.